శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 8వ సర్గము. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని అనుమతి గైకొని మునీశ్వరులతో కూడి దండకారణ్యమునకు బయలుదేరుట. రామస్తు సహ సౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత. ఉత్థాయ తు యథాకాలం రాఘవః సహ సీతయా ఉపాస్పృశత్ సుసీతేన జలేనోత్పలగంధినా. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజా సత్కారములను అందుకొని ఆశ్రమమునందే ఆ రాత్రి గడిపిరి. వారు ప్రభాత వేళ మేల్కొనిరి. సకాలములో నిద్ర నుండి లేచిన సీతారాములు సువాసనలను వెదజల్లుచున్న కలువపూల కొలనులోని గోరువెచ్చని నీటిలో స్నానములను ఆచరించిరి. లక్ష్మణుడు అంతకుముందే స్నానమనర్చి వారి సేవలకు సిద్ధముగా నుండెను. అథ తేగ్నిం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ కాల్యం విధివదభ్యర్చ్య తపస్వి శరణే వనే. ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషాః సుతీక్ష్ణమభిగమ్యేదం శ్లక్ష్ణం వచనముబ్రువన్. అనంతరము సీతారామ లక్ష్మణులు ఆ సుతీక్ష్ణుని తపోవనమునందే విద్యుక్తముగా హోమకార్యములను దేవతారాధనను సకాలంలో ముగించుకొనిరి. పిదపవారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీక్ష్ణుని సమీపించి ఆయనతో మృదుమధురముగా ఇట్లు నుడివిరి. సుకోషితాః స్మ భగవన్ త్వయా పూజ్యేన పూజితాః ఆపృచ్ఛామః ప్రయాస్యామో మునయస్త్వరయంతి నః. త్వరామహే వయం ద్రష్టుం కృత్సమాశ్రమమండలం ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినాం. అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః ధర్మనిత్యైస్తపోదాంతైః విశిఖైరివ పావకైః. ఓ పూజ్య మహర్షి, మీరు మాకు అతిథి పూజా సత్కారములను నెరపితిరి. ఇచట మేము హాయిగా నుంటిమి. మా వెంటనున్న ఈ మునులు అందరూ తొందర పెట్టుచున్నారు. మీరు మా ప్రయాణమునకు అనుమతింప ప్రార్థన. దండకారణ్యమును నివసించునట్టి పుణ్యాత్ములైన మునీశ్వరుల యొక్క వివిధాశ్రమములను దర్శించుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము. ధర్మ నిరతులను జ్వాలలు ఆగిన అగ్నివలే ప్రశాంతముగా ఉన్నవారును జితేంద్రియులై తపస్సులను చేయుచున్నవారును అగు మహామునులు మా వెంటనున్న ఈ మునులను మేమును మీ అనుజ్ఞకై అర్థించుచున్నాము.
అవిషహ్యా తపో యావత్ సూర్యో నా తివిరాజతే అమార్గేణాగతం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః తావదిచ్చా మహే గంతుం ఇత్యుక్త్వా చరణౌ మునేః వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః. దుష్టుడైన ప్రభువు అపమార్గమున అధర్మ మార్గమున వచ్చి పడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచుండునట్లు సూర్యకిరణములు తట్టుకోనలేనంతగా వేడెక్కక ముందే మేము ప్రయాణము చేయగోరుచున్నాము అని పలికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ సుతీక్ష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. తౌ సంస్పృశంతౌ చరణౌ ఉత్థాప్య మునిపుంగవః గాఢమాలింగ్య సస్నేహం ఇదం వచనమబ్రవీత్. అంతటా మునీశ్వరుడు తన పాదములనంటే నమస్కరించుచున్న రామలక్ష్మణులను లేవనెత్తి గాఢముగా కౌగిలించుకొని ప్రేమపూర్వకముగా వారితో ఇట్లు నుడివెను. అరిష్టం గచ్చ పంధానం రామ సౌమిత్రిణా సహ సీతయా చానయా సార్థం ఛాయయేవానువృత్తయా పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం. ఓ రామ, నీడవలే నిన్ను వెన్నంటి వచ్చుచున్న ఈ సీతాదేవి తోడను లక్ష్మణుని తోడను కూడి ఎట్టి ఉపద్రములను లేని దారిలో సాగిపొమ్ము. ఓ మహావీర, తపప్రభావముచే నిర్మలములైన అంతఃకరణములు గలవారును దండకారణ్యములలో నివసించువారును అగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రమములను దర్శింపుము. సప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూధాని శాంత పక్షిగణాని చ ఫుల్ల పంకజ షండాని ప్రసన్న సలిలాని చ కారండ వవికీర్ణాని తటాకాని సరాంసి చ ద్రక్ష్యసే దృష్టిరమ్యాని గిరిప్రస్రవణాని చ రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ. నాయన రామ, ఆ దండక వనములలో కందమూల ఫలములు కొల్లలుగా లభించును. వృక్షములన్నీను వికసించిన పువ్వులతో నిండియుండును. ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగాడుచుండును. గుంపులు గుంపులుగా పక్షులన్నీను ఎగురుచుండును. అతడి చెరువులు సరస్సులు బాగుగా వికసించిన పద్మములతో స్వచ్ఛములైన జలములతో అంతటను వ్యాపించి ఉన్న కన్నెలేడి పిట్టలతో కనువిందుగావించుచుండును. గిరుల నుండి ప్రసరించు సెలయేళ్లు రమణీయములై చూడముచ్చట గొల్పుచుండును. ఈ విధముగా మనోహరములైన ఆ అరణ్యములు నెమల్ల క్రేంకారములతో వీణుల విందుగావించుచుండును. దర్శనీయములైన ఆ ప్రదేశములను చక్కగా వీక్షింపుము. రామ, ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపుము. నాయన లక్ష్మణ, నీవును వెళ్ళుము. నాయనలారా, మా ఆశ్రమమునకు మరలా తప్పక విచ్చేయుడు. ఏవ ముక్తస్తథేత్యుక్త్వా కాకుత్సః సహ లక్ష్మణః ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే. ముని ఇట్లు పలుకగా అట్లే అని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ప్రయాణమునకు సన్నద్ధుడాయను. తతః శుభతరే తూణీ ధనుషీ ఛాయతేక్షణ దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ నిష్క్రాంతావాశ్రమాత్ గంతుం ఉభౌ తౌ రామలక్ష్మణౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ దీపమానౌ స్వతేజస ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ. అంతటా విశాలములైన నేత్రములు గల సీతాదేవి చక్కని అమ్ముల పదులను ధనస్సులను స్వచ్ఛములై మెరియుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను. పిమ్మట ఆ సోదరులు ఇరువురును శ్రేష్టమైన తూణీరములను టంకారములతో ఒప్పుచున్న ఆ ధనస్సులను ధరించి ప్రయాణమునకై ఆ ఆశ్రమం నుండి బయటికి వచ్చిరి. శుభలక్షణములతో రూపవైభవములతో విలసిల్లుచు తమ దివ్య తేజస్సులను విరజింపుచున్న ఆ రామలక్ష్మణులు ధనస్సులను చేబూని సీతాసహితులై ముందులకు నడువసాగిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 8వ సర్గము.